పార్లమెంటు సమావేశాల వేళ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నోయిడాలో వరుసగా రెండో రోజు నిరసనలు తెలుపుతున్నారు అన్నదాతలు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలకై ధర్నాలో పాల్గొంటున్నారు. కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చిల్లా బోర్డర్ వద్ద కూడా వందలాది మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నోయిడా సరిహద్దుల్లో భద్రతను మరింతగా పెంచారు. ఢిల్లీ బార్డర్లో తనిఖీలను ముమ్మరం చేశారు. గౌతమ్ బుద్ధ నగర్ నుండి ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. సోమవారం నుంచి నోయిడాలోని దళితుల ప్రేరణా స్థల్ వేదికగా నిరసనలు తెలుపుతున్నారు కర్షకులు. ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా తమ ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మోడీ సర్కారుకు వారం గడువిచ్చారు రైతు నేతలు. అప్పటికీ తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఢిల్లీ మార్చ్ మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరిస్తున్నారు. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల వేళ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నోయిడాలో వరుసగా రెండో రోజు నిరసనలు తెలుపుతున్నారు అన్నదాతలు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలకై ధర్నాలో పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో కూడా రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అన్నదాతల డిమాండ్ ఏంటి, అన్నదాతలు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రెండో రోజు కూడా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి ఢిల్లీ సరిహద్దు నోయిడాలో. ఏదైతే రైతులు 2013 చట్టం కావచ్చు, అంతేకాకుండా నష్టపరిహారం, భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారాన్ని రైతులు చనిపోతే వారికి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషన్ పెంచాలని చెప్పేసి గత నల్ల చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న ఉందో దానికి అనుగుణంగా అమలు చేయాలని చెప్పేసి కూడా రైతులంతా కూడా నిరసన పాటపట్టారు. ముఖ్యంగా యూపీ రైతులంతా కూడా నోయిడా ప్రాంతంలోని సరిహద్దు నుంచి ఢిల్లీ పార్లమెంటు భవన్ కు వచ్చేందుకు కూడా నిన్న పిలుపునిచ్చారు. నిన్న పెద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ మరొకసారి కూడా నోయిడా సెక్టార్లలో పెద్ద ఎత్తున రహదారులని క్లోజ్ చేశారు. రహదారుల వెంబడి రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నోయిడా పోలీసులు, ఇటు యూపీ పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ మా డిమాండ్లు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఢిల్లీ రైతులంతా కూడా పోరుపాట వచ్చిన నేపథ్యంలో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ రహదారులన్నీ నిర్బంధం చేశారు. బారికేడ్స్ ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా నిరసనలు మా డిమాండ్లు నెరవేరే వరకు మా నిరసన కొనసాగుతాయని చెప్పేసి కూడా తెగని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సర క్రితం ఏదైతే నల్ల చట్టాల విషయంలో రైతులు పోరాడిన స్ఫూర్తిని మరొకసారి కూడా అదే రైతాంగం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని పోరాటం కొనసాగిస్తున్నారు. ఇవాళ నోయిడాలో పెద్ద ఎత్తున రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నోయిడాతో పాటు అది యూపీలో పెద్ద ఎత్తున ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దుల ప్రాంతాలన్నీ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి రైతులను ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులంతా కూడా వెనక్కి తగ్గకుండా ఏదైతే మాకు ఇవ్వాల్సిన రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా మేము ముందుకు పోతామని చెప్తున్నారు. నిరసనలు కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే రైతులను అరెస్ట్ చేయడంతో ఈ ఇతర రైతు సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీర్పు నిరసనగా ఇటు యూపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తీర్పు నిరసనగా మేము ఆందోళన పిలుపునిస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే రైతులను అరెస్ట్ చేసి అక్కడ నుంచి వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. భారీ వాటర్ కిన్నర్స్ తో పాటు అక్కడ బాష్పాయ్ గోళాలను ఇటు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం అటు యూపీ పోలీస్ యంత్రాంగం రెండు కూడా ఎక్కడికక్కడ మౌనించిన నేపథ్యంలో అటు రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే 10% నష్టపరిహారంతో పాటు భూసేకరణ 2013 చట్టం ప్రకారం భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలి.
ఎవరైతే రైతులు చనిపోతారో వారికి కూడా ఎక్స్గ్రేషియా పెంచి ఇస్తామని చెప్పి నల్ల చట్టాల ఉపసంహరణ నేపథ్యం చెప్పిన నేపథ్యంలో ఆ రైతుల ఉద్యమం మరింత ఉధృతం కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి వచ్చే సరిహద్దులు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతనే ఢిల్లీకి వచ్చే వారిని అనుమతిస్తున్నారు. లేని పక్షంలో వారిని అక్కడే అరెస్ట్ చేసి వివిధ జైళ్లకు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రైతుల నిరసనతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలంతా కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.